హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీకు అందరికీ కూడా గౌర పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం అంతా కూడా హోలీ ఉత్సవం జరుపుకుంటున్నారు, హోలీ పండుగ. కానీ భారతదేశంలో ఎంతో కొంతమందికి మాత్రమే ఇవాళ ఈ మహత్తరమైన గౌర పూర్ణిమ అంటే చైతన్య మహాప్రభువు వారు ఆవిర్భవించిన దినోత్సవం గురించి తెలుసు. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మనం ఆ కొద్ది మందిలో ఉన్నాం. మనం చాలా అదృష్టవంతులు. మీరు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. అది చాలా చాలా సంతోషకరమైన విషయం. మనం ఈ చాలా మందికి తెలియదు చైతన్య మహాప్రభు గురించి. కొంతమందికి తెలిసిన వాళ్ళు మర్చిపోతున్నారు. చైతన్య మహాప్రభు ఎవరు? శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. చైతన్య మహాప్రభు రాధాకృష్ణులే కానీ వేరొకరు కాదు అని చైతన్య చరితామృతంలో చెప్తున్నారు. మీలో ఎవరికైనా ఈ చైతన్య చరితామృతం ఎవరైనా చదివారా? మొత్తం ఒక్కసారి చేయొద్దండి. బహుశా ఇక్కడ ఎవరు కూడా ఒక్కసారి కూడా చదవలేదు. ఒకటే చేయి కనిపిస్తోంది. ఈ చైతన్య చరితామృతం, ఈ పుస్తకం రాసిన వారు కవిరాజ గోస్వామి, కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఆయన ఎప్పుడు రాశారో తెలుసా? ఈ పుస్తకం 100 ఏళ్ళు వచ్చినప్పుడు రాశారు. కళ్ళు కనిపించట్లేదు, చెవులకు ఏం వినిపించట్లేదు. ఆ సమయంలో ఓపిక లేదు. కానీ భగవంతుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం వల్ల కవిరాజ గోస్వామి వారు ఈ పుస్తకం రాశారు. అదే ఒక అద్భుతమైన విషయం. వైదిక గ్రంథాల్లో నిగూఢమైన అనేక విషయాలను, ఎక్కడో మూల దాక్కున్న విషయాలను ఈయన ఈ పుస్తకం ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఇందులో ఇవాళ మనము కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. ఇది చైతన్య చరితామృతంలో మొదటి శ్లోకం. వందే గురూనీశ భక్తాన్ ఈశం ఈశావతారకాన్ తత్ప్రకాశాం చ తచ్చక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. ముందుగా నమస్కారం చెప్తున్నారు. ఎవరికి? వందే గురువున్, గురువులందరికీ నమస్కారం. ఈశ భక్తాన్, ఈశ్వరుని భక్తులందరికీ, ఆ దేవాది దేవుడు పరమేశ్వరుడు శ్రీకృష్ణుడి యొక్క భక్తులందరికీ, వైష్ణవులందరికీ, కృష్ణ భక్తులందరికీ నమస్కారం. ఈశం, ఎవరా ఈశ్వరుడు? ఈశ్వరుడు అంటే చాలా మంది శివుడు అని చెప్తారు. ఈశ్వరుడు అంటే నియామకుడు అని అర్థం. నియామకులందరినీ కూడా శివుడు అని పిలవచ్చు. కానీ నియామకులందరికీ పరమ నియామకుడైన వాడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని శాస్త్రం చెప్తోంది. ఈశం, అటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణునికి నమస్కారము. మనకు అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు ప్రత్యేకమైనవి. ఆ 108 ఉపనిషత్తుల్లో ఉపనిషత్తులన్నిటికీ రాణి లాంటిది అన్నారు శ్రీల ప్రభుపాదులు వారు ఈశోపనిషత్. ఆ ఈశోపనిషత్ దేవాది దేవుడు శ్రీకృష్ణుడి గురించే చెప్తోంది ఈశోపనిషత్.
కాబట్టి ఈశం అంటే ఇక్కడ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. ఈశావతారకాన్, కృష్ణుని యొక్క అవతారాలన్నిటికీ నమస్కారం. ఎన్ని అవతారాలు ఉన్నాయి కృష్ణుడికి? అందరు దశావతారాలు అని చెప్తారు. ఆ దశావతారాలు సుప్రసిద్ధములైన అవతారాలు. కానీ ఈశావతారకాన్ అంటే భగవంతుడి యొక్క అవతారాలు, అసంఖ్యాకములైన అవతారాలు ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడికి ఉన్నాయని భాగవతం చెప్తోంది. అటువంటి భగవంతుడి యొక్క లెక్కలేనన్ని అవతారాలన్నిటికీ నమస్కారం అంటున్నాడు. తత్ ప్రకాశాంశ, తత్ అంటే ఇక్కడ ఆ దేవదేవుడు, ఓం తత్ సద్ అన్న భగవంతుడు, తత్ ప్రకాశాంశ ఆ భగవంతుడి యొక్క ప్రకాశములు, ఆయన విస్తారాలు, ఆయన విభూతులన్నిటికీ కూడా నమస్కారం. భగవంతుడికి ఎన్ని విభూతులు ఉన్నాయి? విభూతి యోగంలో 10వ అధ్యాయం భగవద్గీతలో భగవంతుడు అనేక విభూతులు చెప్పారు. చెప్పిన తర్వాత లెక్కలేనన్ని ఉన్నాయి నాకు విభూతులు, అసంఖ్యాకములైన విభూతులు ఉన్నాయని చెప్పాడు. వాటన్నిటికీ నమస్కారం. తచ్చక్తి ఆ దేవదేవుడి శక్తులందరికీ కూడా నమస్కారము. ఎవరయ్యా ఆ దేవదేవుడు అంటే కృష్ణ చైతన్య సంజ్ఞకం, కృష్ణ చైతన్యుడు అని పిలువబడేవాడు ఆ దేవదేవుడు. ఈ దేవుడి పేరు ఎప్పుడు వినలేదే? మనం అనుకున్న చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకు ఈ దేవుడి గురించి మనం ఎప్పుడు వినలేదే అనుకుంటాం. అవునవును, చాలా మంది మనం వినలేదు. ఎందుకంటే ఇది రహస్యంగా వచ్చాడు, మారు వేషంలో వచ్చాడు. అప్పుడప్పుడు మన మాటల్లో చెప్తుంటాం, దేవుడు దిగొస్తాడా? దేవుడు దిగి వచ్చాడు, ఈ రోజే వచ్చాడు. అందుకే ఇవాళ మనం ఉత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు వచ్చాడు అవి తర్వాత శ్లోకాల్లో చెప్పారు ఎందుకు వచ్చాడు అని. అంతకంటే ముందు ఇంకో శ్లోకం నేను చెప్తాను, తిరిగి చెప్పండి. 2వ శ్లోకం. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ గౌడోదయే పుష్పవంతౌ చిత్రౌ చందౌ తమోనుదౌ. ఈ దేవుడు ఇంకో దేవుడితో కలిసి వచ్చారట. వాళ్ళ పేర్లేమిటి? ఇందాక ఒక ఆయన పేరు చెప్పుకున్నాం, శ్రీకృష్ణ చైతన్య అని. ఇంకొకళ్ళు నిత్యానంద. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ. సహ అంటే కలిసి కట్టుగా, వాళ్ళిద్దరు కలిసి వచ్చారు, ఒకేసారి వచ్చారు. సహోదితవు ఆవిర్భవించారు. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద, వాళ్ళిద్దరికీ నమస్కారం. ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ చైతన్యుడికి నమస్కారం, అలాగే నిత్యానంద ప్రభువుకు నమస్కారం. ఎలా వచ్చారయ్యా వీళ్ళు అంటే ఎలా అనిపించింది వీళ్ళ ఆవిర్భావం అంటే గౌడోదయే పుష్పవంతౌ. గౌడ దేశం అని చెప్పుకుంటాం కదా. గౌడ దేశం అంటే బెంగాల్. ఇప్పుడు బెంగాల్, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ 2 భాగాలుగా ఉంది. తూర్పు బెంగాల్ని ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలుచుకుంటున్నాం, అలాగే పశ్చిమ బెంగాల్. ఈ గౌడ దేశంలో ఆయన ఆవిర్భవించాడట. అది మాయాపూర్లో ఈ రోజు పాల్గొన పౌర్ణిమ నాడు చైతన్య మహాప్రభు వారు ఆవిర్భవించారు. ఎలా ఉంది వీళ్ళిద్దరు ఆవిర్భావం అంటే పుష్పవంతౌ అంటే సూర్య చంద్రులు ఒక్కసారి వచ్చినట్లుగా ఉందట. అదేమిటి? సూర్యుడు ఉంటే చంద్రుడు ఉంటాడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉంటాడు. ఆకాశంలో ఎవరో ఒకళ్ళే ఉంటారు. కానీ అంటే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సూర్యుడు దాదాపు అస్తమయం అయినప్పుడు మనకు కొద్దిగా చంద్రుడు కనిపిస్తుంటాడు. కానీ పూర్తిగా చంద్రుడు, పూర్తిగా సూర్యుడు ఒక్కసారి ఉండరు. కానీ వీళ్ళిద్దరూ ఆవిర్భావం ఎలా ఉందంటే ఒక్కసారి సూర్య చంద్రుడు ఆవిర్భవించినట్లుగా ఉందట. ఈ గౌడ దేశం అనేది తూర్పు దిక్కు అయితే ఆ తూర్పు దిక్కున ఒక సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఆవిర్భవించినట్లు ఉందట. ఎందుకయ్యా వచ్చారు వీళ్ళు అంటే చిత్రౌ చందౌ తమోనుదౌ. చిత్రౌ చందౌ. శం అంటే ఏమిటి? అనుగ్రహం. చందః అంటే అనుగ్రహం ఇవ్వడానికి. ఏమిటి అనుగ్రహం? చిత్రౌ చందౌ అద్భుతమైన అనుగ్రహం ఇవ్వడానికి వచ్చారట. దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడతారు, కోరికలు చెప్తే కోరికలు దేవుడు తీరుస్తాడు సహజంగా. కానీ కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో?
మామేకం శరణం వ్రజ. ముందు ఒక కండిషన్ పెట్టాడు, ముందు నన్ను కాళ్ళు పట్టుకో, శరణు వేడుకో, అప్పుడు చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని విడిచిపెట్టు, నన్నే శరణు వేడు. ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుజ. తర్వాత నీ బాధలన్నీ నేను తీరుస్తాను, నీ పాపాలన్నీ నేను విముక్తుని చేస్తాను, ఏడవకు, నేను చూసుకుంటా. కాకపోతే ముందు ఏంటి, ముందు నువ్వు కాళ్ళు పట్టుకోవాలి, ముందు నువ్వు శరణు వేడాలి. అది కూడా అనుగ్రహమే, కానీ అది అద్భుతమైన అనుగ్రహం కాదు. ఈయనని ఏమీ అడగక్కర్లేదు, ఆయనంతటా ఆయనే వచ్చి ఆయనే మనల్ని అడుక్కుంటున్నాడు, నా నామం జపం చేయండి. ఇది తీసుకోండి, కృష్ణ ప్రేమ. అర్హత ఉన్న వాళ్లకు, లేని వాళ్లకు, కావాలనుకున్న వాళ్లకు, వద్దనుకున్న వాళ్లకు వెంటబడి మరి వీళ్ళిద్దరు కృష్ణుడి యొక్క ప్రేమనిచ్చారు. చిత్రౌషంధవు, అటువంటి అద్భుతమైన అనుగ్రహాన్ని ఇచ్చారు. ఇంకోటి ఏం చేశారు, తమోనుదవు, తమస్సును, అంధకారాన్ని, అహంకారాన్ని పారద్రోలారు. మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే మనం అంధకారంలో ఉన్నాము, అహంకారంతో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము. ఆ అజ్ఞానాన్ని తీసేసి అద్భుతమైన కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేశారు. వాళ్ళు అడగకుండా ఇచ్చేశారు, వద్దన్నా ఇచ్చేశారు, వెంటపడి మరీ ఇచ్చేశారు, ఇంటింటికి వెళ్ళారు, ఊరూరికి వెళ్ళారు. భగవంతులే అయినా భక్తుల రూపంలో మారువేషంలో వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి అవతారం భగవంతుడిది మనం ఎక్కడ చూడలేదు. కృష్ణుడు సర్వోత్తముడు, దేవోత్తముడు, దేవాది దేవుడు, ఆయన కూడా ఇటువంటి అనుగ్రహం ఇవ్వలేదు, కానీ వీళ్ళు ఇచ్చారు. ఇంకా చెప్తున్నారు, ఎవరు ఈ చైతన్య మహాప్రభు ఎవరు అంటే, ఈయన కంటే గొప్ప దేవుడు ఇంకొకడు లేడు. నా చైతన్య కృష్ణ జగతి పరతత్వం పరమిహ, ఇతని కంటే పరతత్వం ఇంకొకటి లేదు. ఈయన సాక్షాత్తు కృష్ణుడే, కానీ కృష్ణుడి కంటే కూడా గొప్ప అనుగ్రహాన్ని, ప్రత్యేక అనుగ్రహాన్ని, అది కృష్ణుడి యొక్క ప్రేమను ఈయన వద్దన్న ఇచ్చేశాడు. నా చైతన్య కృష్ణ జగతి పరతత్వం పరమిహ, అట్లా ఇచ్చిన వాళ్ళు ఇంకెవరు లేరు. కృష్ణుడు కూడా భగవద్గీతలు చెప్పాడు. భగవద్గీత అంతా చెప్పుకున్న తర్వాత తన గురించి తను చెప్పేసుకున్నాడు చాలా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, నాకంటే గొప్ప తత్వం, నాకంటే పరతత్వం ఇంకొకటి లేదు అని భగవంతుడు ప్రకటించాడు. కానీ అటువంటి ప్రకటించిన భగవంతుడు కూడా అన్నిటికంటే అద్భుతమైన తన ప్రేమను కండిషన్స్ అప్లై అంటారు కదా, అట్లా శరణు వేడితే అప్పుడు నీకు దొరుకుతుంది ఏదైనా. కానీ ఈ చైతన్య మహాప్రభువుగా వచ్చినప్పుడు మనం శరణు వేడినా శరణు వేడకపోయినా, మనం తెలుసుకొని ప్రార్థించినా తెలియక ప్రార్థించినా, మనకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా, చైతన్య మహాప్రభు అందరికీ కృష్ణ ప్రేమను ఉచితంగా పంచారు. నో కండిషన్స్. ఎవరయ్యా ఈయన అంటే చెప్తున్నాడు, యదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభా య ఆత్మాంతర్యామి పురుష ఇతి సోస్యాంశ విభవః షడైశ్వర్యై పూర్ణో యైహ భగవాన్ స స్వయమయం న చైతన్యాత్ కృష్ణా జగతి పరతత్వం పరమిహ. ఎవరినైతే వేదాలు బ్రహ్మము అద్వైతము అని కొలుస్తున్నాయో, ఆ బ్రహ్మము ఈయన యొక్క శరీర కాంతి మాత్రమే. య ఆత్మాంతర్యామి పురుష ఇతి సోస్యాంశ విభవః, ఎవరినైతే పరమాత్మ అంతర్యామి పురుషావతారము అని కీర్తిస్తున్నారో, ఆ పరమాత్మ ఈయన యొక్క అంశ వైభవమే. ఈయన ఒక అంశ ఆ పరమాత్మ. షడైశ్వర్య పూర్ణో యైహ భగవాన్ స స్వయమయం, ఎవరినైతే షడైశ్వర్య సంపూర్ణుడు, అందరికంటే అందచందాల్లో, కీర్తి ప్రతిష్టల్లో, శక్తి సామర్థ్యాల్లో, బల పరాక్రమాల్లో, విరక్తి వైరాగ్యాల్లో గొప్పవాడున్నాడో
ఆ భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఈయనే, ఈ చైతన్య మహాప్రభువే, ఇంతకు మించి పరతత్వం ఇంకొకటి లేదు అని కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఇక్కడ ప్రకటించారు. మరి అటువంటి భగవంతుడు ఎందుకయ్యా అవతరించాడు ఈ కలియుగంలో అంటే చెప్తున్నాడు. దేవుడు దిగి వచ్చాడని చెప్పుకుంటున్నాం. ఎందుకు ప్రత్యేకించి ఈ కలియుగంలోనే ఎందుకు వచ్చాడు అంటే చెప్తున్నాడు ఇక్కడ అన్నమాట. అనర్పిత చరీం చిరాత్ కరుణయావతీర్ణ కలౌ సమర్పయితుం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి శ్రియం హరి పురట సుందర ద్యుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతు వస్సచీనందన. ఎందుకంటే అనర్పిత చరీం, ఇంతకు ముందు ఎప్పుడూ ఇవ్వనిది, చిరకాలంగా ఎవ్వరికీ లభించనిది ఏమిటది? కృష్ణుడి యొక్క ప్రేమ. బ్రహ్మదేవుడి ఒక రోజును కల్పం అంటారు. ఇదే కల్పం, శ్వేతవరాహ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పం అంటే బ్రహ్మదేవుడి ఒక్క రోజు అంటే 14 మన్వంతరాలు. ఇప్పటికీ 6 మన్వంతరాలు గడిచిపోయాయి. ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతోంది, వైవస్వత మన్వంతరం. ఒక్కొక్క మన్వంతరంలో 1000 చతుర్యుగాలు ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక్క రోజులో 1000 చతుర్యుగాలు ఉంటాయి. అందులో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కొక్క చతుర్యుగంలో 4 యుగాలు ఉంటాయి, మనకు తెలుసు. ఇలాంటివి ఎన్నెన్నో గడిచిపోయాయి. ఈ వైవస్వత మన్వంతరంలో కూడా 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. ఆ 28వ చతుర్యుగంలో ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. ఇంతకు ముందు ఈయన ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలియదు. కాబట్టి అనర్పిత చరీం చిరాత్, ఇంతకు ముందు ఎవ్వరికి ఏ అవతారము వసగనట్టి, చాలా కాలం నుంచి ఇవ్వనట్టి ఆ కృష్ణ ప్రేమను కరుణయావతీర్ణ కలవు, కలియుగంలో ఈయన కరుణతోటి, దయతోటి, కరుణతోటి అవతీర్ణ ఈయన ఆవిర్భవించారు ఈ రోజు, ఈ గౌర పూర్ణిమ రోజు. ఎందుకు? సమర్పయితుం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి శ్రియాం. ఎందుకంటే ఉన్నతోజ్వల రసమైన మాధుర్య రసాన్ని ప్రసాదించడానికి, ఆ సంపదని స్వభక్తి శ్రియం, మాధుర్య ప్రేమ అనే కృష్ణ ప్రేమను, ఆ మాధుర్య రసాన్ని పంచిపెట్టడానికి ఈయన ఆవిర్భవించారు. మనకు ఎన్నో రసాలు ఉన్నాయి. నాట్య శాస్త్రంలో భరతముని చెప్పాడు నవరసాలు ఉన్నాయని. ఆయన 9 కనుక్కున్నాడు. అందుకే ఏం చూసినా నవరస భరితం అంటారు. కానీ రూప గోస్వామి వారు భక్తి రసామృత సింధువులో రసాలు 12 అని చెప్పారు. 5 ప్రాథమిక రసాలు, 7 గౌణ రసాలు, 5, 7, 12 రసాలు. అటువంటి శ్రీమద్ భాగవతం 12 రస భరితం. ఆ 3 రసాలు ఏవో ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఎప్పుడైనా సమయం దొరికితే చెప్పుకుందాం. కానీ ఈ రసములన్నింటిలో కూడా భగవంతుడితో భక్తుడికి ఉన్న అనుబంధాన్ని గురించి రసం చెప్తుంది. అందులో మాధుర్య రసం చాలా ఉన్నతమైనది, అన్నిట్లో గొప్పది. అటువంటి మాధుర్య ప్రేమను పంచిపెట్టడానికి ఉచితంగా ఈయన వచ్చాడట. ఎలా ఉన్నాడు? హరి పురట సుందర ద్యుతి కదంబ సందీపిత, తప్త కాంచన దేహంతో ప్రకాశిస్తున్నాడట. రాధా భావంతో వచ్చాడు, రాధా రూపంతో వచ్చాడు. తర్వాత శ్లోకంలో చెప్తారు, మళ్ళీ చెప్పుకుందాం కొంచెం సేపట్లో. అటువంటి దేవాది దేవుడు సదా హృదయ కందరే స్ఫురతువ సచీనందన. ఈయన ప్రార్థన ఏంటంటే ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు కలియుగంలో
నిర్హేతుక కరుణతోటి ఆవిర్భవించాడు. జీవులందరికీ మాధుర్య రసాన్ని, కృష్ణ ప్రేమను పంచిపెట్టడానికి వచ్చాడు. ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ నా హృదయ కుహరంలో నిండి ఉండుగాక, నా హృదయంలో స్ఫురించి ఉండుగాక అని కవిరాజ్ గోస్వామి వారు ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తూ ఇప్పుడు చెప్తున్నారు అనమాట, ఎవరయ్యా అసలు ఈ చైతన్య మహాప్రభు? ఈ అవతారాలన్నిట్లో ఏ అవతారము? ఈయన కృష్ణుడా, రాధారాణియా? ఒక్కొక్కసారి ఈయన కృష్ణుడు అవతారం అని చెప్తున్నారు, ఇంకోసారి ఈయన రాధారాణి అవతారం అని చెప్తున్నారు. ఏమిటి అంటే ఇప్పుడు చెప్తున్నారు అనమాట, రాధా కృష్ణ ప్రణయ వికృతి నాదినీ శక్తిరస్మాత్ ఏకాత్మానావపి భువి పురా దేహభేదం గతౌ తౌ చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధాభావజ్యుతి సువలితం నౌమి కృష్ణ స్వరూపం. మనం ఏవైతే లీలలు, రాధాకృష్ణుల లీలలు చెప్పుకుంటూ ఉంటామో, ఆ రాధాకృష్ణుల లీలలు, ఆ భగవంతుడి యొక్క హ్లాదినీ శక్తి దివ్య ప్రకటితంలో ఉన్నాయి. శక్తికి శక్తిమంతుడికి భేదం లేదు. రాధయే కృష్ణుడు, కృష్ణుడే రాధ. వాళ్ళిద్దరు ఏకాత్మానావపి భూమిపురా దేహభేదం గతౌ తౌ. వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉండేవాళ్ళు, ఎందుకంటే శక్తిమంతుడు ఒకటే. కానీ వాళ్ళు వాళ్ళ లీలల కోసం విడిపోయారట. అటువంటి రాధాకృష్ణుడు చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం. ఆ రాధాకృష్ణుడు మళ్ళీ ఇప్పుడు ఒకటే రూపంలో చైతన్య మహాప్రభువుగా కలిసిపోయారు. రాధా భావద్యుతి సువలితం నౌమి కృష్ణ స్వరూపం. కాబట్టి ఈయన కృష్ణ స్వరూపం, కృష్ణుడే, కానీ రాధా భావంతో, రాధా జ్యుతితోటి, అంటే రాధాదేవి శరీర వర్ణం ఎలా ఉంది? ఆవిడ తప్త కాంచన గౌరాంగి, బంగారు వర్ణంతో దగదగ మెరిసిపోతుంది. కృష్ణుడేమో నల్లగా నీల మేఘ శ్యాముడిలాగా ఉంటాడు. ఈయన ఆవిడ రూపం, ఆవిడ భావం తీసుకొని వచ్చాడు దేవుడు. అటువంటి కృష్ణుడికి నవమి కృష్ణ స్వరూపం. ఆ కృష్ణుడి స్వరూపానికి, ఆ కృష్ణునికి, ఆ చైతన్య మహాప్రభువుకి రాధా భావం, రాధా రూపంతో వచ్చిన ఆ దేవాది దేవుడు కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు. రాధా రూపం అంటే మనకు తెలుసు, రాధా భావం అంటే ఏమిటి? ఏమిటి రాధాభావం? రాధాభావం మనం రెండు పదాలు ఎప్పుడు చెప్పుకుంటుంటాం, కానీ ఆ రెండు పదాల అర్థాలు మనం సరిగ్గా తెలుసుకోము. ఒకటి ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన ఎవరైనా ఆరాధన అంటే అర్థం ఏమిటి? పూజించడం. అపరాధం అంటే ఏమిటి? తప్పు, ఏదో అపరాధం జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది అంటారు. ఈ రెండిటి మధ్యలో రాధ అనే పదం ఉంది. ఆరాధన, అపరాధం. రాధతో కలిసి చేసేది, రాధలాగా చేసేది ఆరాధన. ఏ విధంగా అయితే రాధాదేవి కృష్ణుణ్ణి సేవిస్తుందో ఆ విధంగా చేయడమే ఆరాధన. దాన్నే సేవ, పూజ, అర్చన, మనకు అనేక పేర్లు ఉన్నాయి. వీటన్నిటిలో అన్నిటికంటే గొప్ప పేరు ఆరాధన. ఆరాధన అంటే రాధలాగా చేసేది. నారదముని ఆ జన్మ బ్రహ్మచారి, ఆయన అడిగారు, అయ్యా భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే చాలా మంది చాలా చెప్పారు. చూడండి నారదముని ఏం చెప్తున్నారు. యథా వ్రజగోపికానాం, ఆ అమ్మాయిలు చేశారే వ్రజగోపికలు, అదే భక్తి, అదే అని చెప్పాడు. యథా వ్రజగోపికానం. చూడండి ఈయన అజన్మ బ్రహ్మచారి, ఎప్పుడు నారాయణ నారాయణ అంటున్నాడు. భక్తి అంటే ఏమిటి అనే దానికి నారద భక్తి సూత్రాల్లో సూత్రబద్ధంగా
ఈయన సమాధానం చెప్తున్నాడు, యథా వ్రజగోపికానం, వ్రజగోపికలు చేసినట్లు చేయడమే భక్తి. మనం చైతన్య గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాం. ఈ బ్రాహ్మ మాధవ వైష్ణవ పరంపరలో, గౌడీయ పరంపరలో అసలు ఏమిటి గౌడీయ పరంపరలో మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి అంటే చైతన్య మహాప్రభు వారు ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఎక్కడుందంటే చైతన్య మంజూష అనే ఒక భాగవతం మీద ఒక వ్యాఖ్యానం రాశారు శ్రీనాథ కవి చక్రవర్తి. అందులో పెట్టేశారు ఆ శ్లోకం. ఆరాధ్యో భగవాన్ రజేష తనయ తద్ధామ వృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణయా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమార్థో మహా. అందులో ఈ విషయం చెప్తున్నారు. ఎవరిని పూజించాలి? దేవాది దేవుడు శ్రీకృష్ణుని పూజించాలి. ఆరాధ్యో భగవాన్ రజేషతనయ తద్ధామ బృందావనం, ఆయన ధామం బృందావనాన్ని కూడా పూజించాలి. ఎలా పూజించాలి? రమ్యాకాచిదుపాసన వ్రజవధూ వర్గేణ యా కల్పిత. ఆ రమ్యమైన ఉపాసన ఏమిటంటే ఆ వ్రజవధువులు గోపికలు వాళ్ళు చేసినట్టుగా భగవంతుణ్ణి ఆరాధించడం. ఈ గోపికలందరిలో రాధారాణి శ్రేష్ఠురాలు కాబట్టి రాధాదేవి పూజించినట్లు పూజించడం ఆరాధన. రాధతో కలిసి చేసేది ఆరాధన, రాధను పక్కన పెట్టి చేసేది అపరాధం. రాధతో కూడింది ఆరాధన, రాధ లేనిది అపరాధం. అటువంటి రాధా భావం అంటే కృష్ణ భక్తి. కృష్ణ భక్తి ఆవిడికి ఉన్నటువంటి కృష్ణ భక్తి ఇంకెవరికి లేదు. తారాస్థాయిలో ఉంటుంది ఆవిడికి. ఆమె నిజానికి ఒక ఉన్మాది, భక్తి ఉన్మాది, ఎప్పుడు భక్త్యోన్మాదంలో ఉంటుంది. ఇప్పుడు చివరిగా మొదట్లో ఈ 6 శ్లోకాలు చెప్పారు. ఈ 6వ శ్లోకంలో ఆయన దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అనడానికి 3 రహస్యమైన కారణాలు చెప్తున్నారు. దేవుడు అనేక సార్లు దిగి వస్తాడు. వచ్చినప్పుడల్లా ఎందుకు వచ్చావయ్యా అంటే ఆయనే కారణం చెప్పుకున్నాడు భగవద్గీతలో. ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సృజామ్యహం. నన్ను నేను సృజించుకుంటాను. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఆవిర్భవిస్తాను అని చెప్పుకున్నాడు. తదాత్మానం సృజామ్యహం. తర్వాత 3 కారణాలు చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ భవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే, అన్ని యుగాల్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ సంభవిస్తుంటాను, ఆవిర్భవిస్తుంటాను. ఎందుకంటే 3 కారణాలు చెప్పుకున్నాడు. పరిత్రాణాయ సాధూనాం, త్రాణము అంటే రక్షించడము, త్రాణాయ అంటే రక్షించడానికి, కానీ నొక్కి చెప్తున్నాడు పరిత్రాణాయ. పరి అనేది సంస్కృతంలో ఒక ఉపసర్గ. పరిత్రాణాయ, పరి అంటే చక్కగా, చక్కగా రక్షించడానికి. పరిత్రాణాయ సాధూనాం. అలాగే నాశాయ దుష్కృతానాం అని చెప్పొచ్చు, దుష్టుల్ని నాశనం చేయడానికి, సమూలంగా నాశనం చేయడానికి. వినాశాయ మళ్ళీ నొక్కి చెప్తున్నాడు. వి అనేది కూడా ఒక ఉపసర్గ. వి అంటే దానికి విశేషం, విపరీతం అని 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. విశేషంగా నాశనం చేయడం. వినాశాయ దుష్కృతానాం, దుష్టుల్ని చక్కగా నిర్మూలించడానికి. ధర్మాన్ని రక్షించడానికి అని చెప్పొచ్చు, ధర్మాన్ని స్థాపించడానికి. ఏమన్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. స్థాపనంలో సంస్థాపనం అన్నాడు. మళ్ళీ సమ్ అంటే సమ్యక్, అది ఇంకో ఉపసర్గ. మళ్ళీ నొక్కి చెప్తున్నాడు ధర్మాన్ని కాపాడడానికి, చక్కగా కాపాడడానికి నేను ప్రతి యుగంలో
మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ ఆవిర్భవిస్తుంటాను అని చెప్తున్నాడు. చాలా మంది కలియుగంలో దేవుడు లేడని చెప్తుంటారు. కలియుగంలో కూడా వచ్చాడు. ఎందుకంటే ఆయన సంభవామి యుగే యుగే అన్నాడు, ప్రతి యుగంలో ఉంటాను అని చెప్తున్నాడు కదా, కలియుగంలో కూడా ఉన్నాడు. మరి ఎలాగయ్యా కలియుగంలో అంటే దేవుడిలాగా రాలేదు, భక్తుడిలాగా వచ్చాడు. అందరినీ కృష్ణుడేమో శరణు వేడండి, నన్ను శరణు వేడండి, అప్పుడు మీ సంగతి చూస్తాను అని చెప్పాడు. అసలు శరణు ఎలా వేడాలి, భగవంతుడిని ఎలా వేడుకోవాలి, భగవంతుడిని ఎలా సేవించాలి, భగవంతుడికి శరణాగతి ఎలా చేయాలి, భగవంతుడి ఆశ్రయం ఎలా తీసుకోవాలి, అది భక్తుడిలాగా వచ్చి ఈయన అందరికి చూపించాడు. కానీ బాహ్య కారణాలు వేరుగా ఉన్నాయి ఎందుకు వచ్చాడని. కానీ అంతః కారణాలు 3 రహస్యమైన కారణాలు ఉన్నాయట ఎందుకు దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళు మనం చెప్పుకునే అంశం అదే, దేవుడు ఎందుకు దిగి వచ్చాడు. ఈ రహస్యమైన కారణాలు ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. శ్రీరాధాయా ప్రణయ మహిమా కీదృశో వానయైవ స్వాద్యేనాద్భుత మధురిమా కీదృశో వా మదీయః సౌఖ్యం చాస్యామదనుభవత కీదృశం వేతి లోభాత్ తద్భావాఢ్య సమజని శచీగర్భ సింధౌ హరీందుః. ఈయన ఆవిర్భవించాడట. సమజని అంటే జన్మించాడు, అజని జన్మించడం, సమజని. శచీగర్భ సింధౌ హరీందుః. హరి అంటే మనకు తెలుసు కృష్ణుడు, విష్ణువు. ఇందుహు అంటే చంద్రుడు. సింధువు అంటే సముద్రం, ఇందుహు అంటే చంద్రుడు. సముద్రంలో చంద్రుడు ఆవిర్భవించాడట. మనకు తెలుసు లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది, పాల సముద్రంలో చంద్రుడు కూడా పుట్టాడు, పాల సముద్రంలో. అందుకే చంద్రుడిని, లక్ష్మీదేవిని చంద్ర సహోదరి అని పిలుస్తూ ఉంటాం. సముద్రంలో చంద్రుడు పుట్టినట్టుగా సచీదేవి గర్భంలో ఈ చైతన్య మహాప్రభు పుట్టాడు. సమజని శచీ గర్భ సింధౌ హరీందుః. శచీదేవి గర్భంలో ఈయన జన్మించాడు. ఏ విధంగా అయితే పాల సముద్రంలో చంద్రుడు పుట్టాడో ఆ విధంగా. ఏమిటి ఆ 3 కారణాలు? శ్రీరాధాయా ప్రణయ మహిమా కీదృశో వానయైవ. శ్రీ రాధారాణి యొక్క ప్రేమ మహిమ ఎటువంటిదో తెలుసుకోవడానికి భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు. నాకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు అని భగవద్గీతలో ప్రకటించుకున్నాడు ఆయన. అన్నీ తెలిసిన భగవంతుడికి కూడా ఒక తెలియని విషయం ఉంది. అదేమిటంటే భక్తులు తనను ఎంతగా ప్రేమిస్తారో అది భగవంతుడికి ఎలా తెలుస్తుంది? భక్తుడికే తెలుస్తుంది కదా, వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారు. ఆ భక్తులందరిలో కూడా అనేక రకాల భక్తులు ఉన్నారు. వాళ్ళల్లో గోపికలు శ్రేష్ఠులైన భక్తులు. ఆ గోపికల్లో రాధారాణి అగ్రగణ్యురాలు. అటువంటి రాధారాణి ప్రేమ మహిమను తెలుసుకోవాలనుకున్నాడట. అది మొదటి కారణం. శ్రీ రాధాయా ప్రణయ మహిమ కీదృశో వానయైవ. ఇక్కడ ఆవిడ పేరేమిటి? అనయా. భాగవతంలో ఒక చోట చెప్పారు అనయారాధిత. ఆవిడ్ని సుఖదేవ్ గోస్వామి వారు భాగవతంలో రాధా అని పేరు పెట్టి పిలవలేదట. చాలా మంది భాగవతంలో ఎక్కడుందండి రాధారాణి, వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఏదో కల్పించి చెప్పేస్తున్నారు, భాగవతం అంతా చదివాను దానిలో ఎక్కడ రాధారాణి కల్పించలేదు అని. ఎందుకు ఆయన రాధా అనే పేరు పెట్టి పిలవలేదు? చెప్పేటప్పుడు కూడా ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఇలాగే చెప్తున్నారు, ఒక గోపిక.
ఎందుకంటే రాధ అనే పేరు పెట్టి పిలిస్తే ఆమె చెప్తే ఆవిడలాగా ఈయన కూడా ఉన్మాదంలోకి వెళ్ళిపోతాడట. పాపం ఈయన 7 రోజుల్లో ఈయన ప్రాణం విడుస్తున్నాడు. పరీక్షిత్ మహారాజుకు ఈయనకి ఏదో భాగవతం చెప్పడానికి వచ్చాడు. అది వదిలేసి ఈయన ఉన్మాదంలోకి వెళ్ళిపోయి ఈయన జపం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన్ని ఉద్ధరించడం దొరకదు. ఆయన ద్వారా మనకు భాగవతం చెప్పారు, మనకు అవకాశం దొరకలేదు, అందుకనే చెప్పలేదు. కానీ భాగవతం శ్రద్ధగా చదివిన వాళ్ళందరికీ భాగవతంలో రాధారాణి ఉంది అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ కూడా అనయ ఆరాధిత, అనయ అని పిలిచారు, ఇక్కడ కూడా అదే పదం వాడుతున్నారు. అటువంటి శ్రీ రాధారాణి యొక్క ప్రేమ మహిమను తెలుసుకోవాలనుకున్నట్ట, ఎంతగా నన్ను ప్రేమిస్తుంది, ఎలా అని. అది మొదటి కారణం. స్వాధ్యేనాద్భుత మధురిమా కీదృశో వా మదీయః. తర్వాత ఆవిడ నన్ను ప్రేమిస్తుంది కదా, ఆవిడ నన్ను ప్రేమించడం వల్ల ఆవిడికి ఒక ఆనందం కలుగుతుంది కదా, ఒక అనుభూతి కలుగుతుంది కదా. ఆ అనుభూతి ఎలా ఉంటుంది? మొదటిదేమిడో ఆవిడ ప్రేమ మహిమను తెలుసుకోవాలనుకున్నాడు. రెండవది, నన్ను అంతగా ప్రేమించడం వల్ల ఆవిడికి కలిగే ఆనందం, అనుభూతి ఎలా ఉందో దాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. సౌఖ్యం చాస్యో మదనుభవత కీదృశం వేతి లోభాత్. మూడవది, ఆయన రెండవది ఏమిటంటే ఏ గుణాలను తన యొక్క ఏ అద్భుతమైన గుణాలను రాధారాణి ఆస్వాదిస్తోంది. స్వాద్యో ఏనాద్భుత మధురిమా కీదృశో వామదీయ. ఏమిటి నాలో ఆ అద్భుతమైన గుణాలు, ఆవిడ్ని అంతగా ఆకర్షించేవి ఏమిటి, అవి తెలుసుకోవాలనుకున్నారు. రెండవది. మూడవది, నన్ను ప్రేమించడం ద్వారా ఆవిడికి ఏ ఆనందం, ఏ అనుభూతి కలుగుతుంది, అది మూడవది. మొదటిది ఆవిడి యొక్క ప్రేమ మహిమను, రెండవది ఆమె ఆస్వాదించే తన అద్భుతమైన గుణాలను, మూడవది ఆ అద్భుతమైన గుణాలను ఆస్వాదించి ఆవిడ పొందే ఆ అనుభూతిని, ఈ మూడింటిని తెలుసుకోవాలని ఆయన చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించారు. నిజానికి మనం భారతదేశ చరిత్ర చదువుకుంటే సుమారు 500 సంవత్సరాల క్రితం, 520-30 సంవత్సరాల క్రితం భారతదేశం అంతా ఒక ఉద్యమం జరుగుతోంది. చరిత్ర చదువుకుంటుంటే ఏమిటా ఉద్యమం? భక్తి ఉద్యమం. దాన్ని కూడా భక్తి మూమెంట్ అంటారు. ఎక్కడ చూసినా భాగవతం. అప్పుడు భాగవతం భగవంతుడిని కీర్తిస్తూ అనేక ప్రదేశాల్లో భారతదేశంలో మనం ఈ భక్తి ఉద్యమం చూస్తాం. ఈ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది అంటే ఇది ఎప్పుడూ ఉంది, కానీ ఇది అప్రకటితమైన దీన్ని మళ్ళీ ప్రకటితం చేసింది ఈ చైతన్య మహాప్రభువు. ఎందుకంటే కలియుగంలో హరే నామ ఏవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యత. కలియుగంలో హరినామం తప్ప ఇంకో మార్గం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ హరినామాన్ని వ్యాపింపజేయడం కోసం ఆయన భారతదేశం అంతా పర్యటించి అనేక మందిని ఉద్ధరించారు. ఈ గౌడీయ వైష్ణవ పరంపర, ఇది మాధ్వ పరంపరలో వచ్చింది. దీనిని మొత్తం వ్యాపింపజేశారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో అనేక ఉద్యమాల్లో మన ఇస్కాన్ ఉద్యమం, ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం చేసే ప్రచారం చాలా అద్భుతమైంది. శిల ప్రభుపాదుల వారు ఆ చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి. అది కూడా చైతన్య భాగవతం అనే పుస్తకంలో చెప్పబడింది. చైతన్య మహాప్రభు వారు స్వయంగా చెప్పారు,
నా యొక్క సేనాధిపతి 500 సంవత్సరాల తర్వాత ఆయన వస్తారు. ఆయన ఊరూరు నా నామాన్ని గుణాన్ని ప్రచారం చేస్తారు అని. అలాగే ఇంకో చోట ఒక సేనాధిపతి భక్తుడు అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తారు మాయాపూర్లో అని చెప్పబడింది. ఇప్పుడు ఆ మందిరం ఇంకా కూడా జరుగుతుంది. ఇంకా 2-3 సంవత్సరాల్లో ఆ అద్భుత మందిరం ఆవిష్కరించబడుతుంది. శిల ప్రభుపాదుల వారు ఏదైతే కోరుకున్నారో, ఊహించారో అది. శిల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమను అందరికీ ఇవ్వడానికి వచ్చారు. శిల ప్రభుపాదుల వారు ఆ చైతన్య మహాప్రభు యొక్క బోధనలను ఊరూరు ప్రచారం చేశారు. ప్రపంచం అంతా తిరిగి ఆయన అనేక మంది భక్తులను చేశారు. ఈ చైతన్య చరితామృతం పుస్తకం మనం పూర్తిగా చదివితే దీనిలో 4 అంశాలు ఉన్నాయి. ఏమిటో తెలుసా? నాదము, నాట్యం, సాదము, సాంగత్యం. హరినామం, సంకీర్తనం. నాట్యం, ఆనందంగా భగవంతుని కీర్తిస్తూ నాట్యం చేయడం. ఒక్కొక్క చోట అయితే ఒక అధ్యాయం మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు, ఎలా నాట్యం చేస్తున్నారు, ఎలా మృదంగం వాయిస్తున్నారు, ఎలా కరతాళం చేస్తున్నారు అనే దాని గురించే వర్ణించబడింది. తర్వాత సాదం, ప్రసాదం. ఒక్కొక్క అధ్యాయం మొత్తం కూడా చైతన్య మహాప్రభు భక్తులతో కూర్చొని ఎలా ప్రసాదం తీసుకుంటున్నారు, భక్తులు ఆయన ఎలా ఏ వంటకాలు ఆయన కోసం వడ్డిస్తున్నారు అని దాని గురించి చెప్తుంది. ఇంకా సాంగత్యం, ఏ విధంగా భక్తులు వాళ్ళ సాంగత్యంలో భగవంతుడి గురించి చర్చించుకుంటున్నారు. ఆయన కూడా ఒక భక్తుడిగా వచ్చి భగవంతుడి గురించి చర్చిస్తున్నారు. ఇదే నాదము, నాట్యము, సాదము, సాంగత్యం. చైతన్య మహాప్రభు చెప్పిన విషయాలు ఇవే. అతి సులభంగా నాదం, భగవంతుడి యొక్క నామం, హరినామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నాదం జపిస్తూ నాట్యం చేస్తూ అలాగే ప్రసాదం తీసుకుంటూ భక్తుల సాంగత్యంలో భగవంతుడిని సేవిస్తూ ఉంటే చైతన్య మహాప్రభు వారి ఆ కృష్ణ ప్రేమ మనకు కూడా దొరుకుతుంది. ఈ జన్మలోనే దొరుకుతుంది. మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు, అలాగే అందరినీ ఉద్ధరించవచ్చు. చైతన్య మహాప్రభు ఒక విషయం చెప్పారు, అందరికీ అన్ని చెప్పారు, కానీ భారతీయుల కోసం ఒక ప్రత్యేకమైన విషయం చెప్పారు. ఏం చెప్పారు? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని మీరు మిగతా వాళ్ళని కూడా ఉద్ధరించండి అని. అంటే భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు కావాలి, వేరే వాళ్ళని కూడా ఉద్ధరించాలి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని మీ కుటుంబాన్ని ఉద్ధరించండి, అలాగే సమాజం కోసం పనిచేయండి, మిగతా వాళ్ళని కూడా ఉద్ధరించండి. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, ఆర్డర్ ఫర్ ఎవ్రీబడి చైతన్య మహాప్రభు. అలాగే శిల ప్రభుపాదుల వారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన చేసిన మార్గ నిర్దేశనం ప్రకారం మనం ఈ ఉద్యమాన్ని, కృష్ణ ప్రేమ ఉద్యమాన్ని, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మనం అన్ని చోట్ల మన శక్తి మేరకు వ్యాపింప చేయడానికి ఈరోజు మనం మళ్ళొకసారి ఈ నిర్ణయానికి మనం పునరంకితం కావాలి. హరే కృష్ణ.